ఈ నాగార్జున మీద మేము అక్కడ విజయం సాధించలేకపోయినాం. ఎన్కన్వెన్షన్ కి ఇంచు కూడా పర్మిషన్ లేదు, ఎక్కడా పర్మిషన్ లేదు. 4 ఎకరాల 9 గుంటలు కబ్జాలో ఉందని. అసలు ఎవరు కబ్జా చేశారు? నాగార్జునే కబ్జా చేశాడా? ఆ లేఖను ఆధారంగా చేసుకొని మాకు ఒక ఆయుధంగా దొరికింది ఆ లేఖ. ఒక నాన్ వెజిటేరియన్ భోజనం అక్కడ 1800. హీరో అబద్ధాలు చెప్తున్నాడా? ఎక్స్ లో ప్రజల్ని అభిమానుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడా, లేక మీరు తప్పు చెప్తున్నారా? నిజ జీవితంలో హీరోగా కాకుండా ఆయన రీల్ హీరోగా మిగిలిపోయాడు ఈ వ్యాఖ్యానాలు చూస్తుంటే. నాగార్జున హీరో, ఆయన లాబీ చాలా పెద్దది. అందుకని ఏ అధికారి కూడా, అంటే ప్రభుత్వాలే ఆయన చేతుల్లో ఆయన తోటి వేదికలు పంచుకుంటాయి. కాబట్టి నాగార్జున తమ్మిడిగుంట చెరువును ఆక్రమించి ఎన్కన్వెన్షన్ నిర్మించారు, అందుకే కూల్చేశామని హైడ్రా అంటుంటే, కాదు ఇది ప్రైవేటు స్థలం అని చెప్పి కూడా నాగార్జున అంటున్నారు. దాంతోపాటు ఆయన ఎక్స్లో పోస్టులు పెడుతున్నారు అభిమానులు కూడా, మీరెవరో ఆందోళన చెందొద్దు, నేను ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేశాను, సర్వే నెంబర్లు దానికి సంబంధించిన ఆ వివరాలన్నీ కూడా ఆయన ఎక్స్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే నాగార్జున అది ప్రైవేటు స్థలం అంటుంటే మరి హైడ్రా ఎందుకు కూల్చేసింది? అయితే ముఖ్యంగా ఈ కూల్చివేత వెనుకాల నా చేతిలో ఉన్నాయి చూడండి, మొత్తానికి ఈ పేపర్లన్నీ చూస్తే జనం కోసం అంట. జనం కోసం అనే ఒక సంస్థ, ఈ వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా మనతో ఉన్నాడు, ఆయన కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే 2011 నుండి చాలామందికి ఎన్కన్వెన్షన్ సంబంధించి హైడ్రా ఏర్పడిన తర్వాత హడావుడి, కూల్చివేత, ఈ వ్యవహారం అంతా కూడా తెలిసిందే. కానీ 2011 నుంచి దీనికి సంబంధించి పోరాటం చేస్తున్నారు ఆయన. మాట్లాడదాం, ఎందుకని ఎన్కన్వెన్షన్ కూల్చేయాలంటున్నారు, నాగార్జున ప్రైవేటు స్థలంలో ఎన్కన్వెన్షన్ కట్టుకుంటే ఆయనకేంటి బాధ అని మనం ఆయన్ని అడిగి తెలుసుకుందాం. భాస్కర్ రెడ్డి గారు, చూసే ఉంటారు మీరు, నాగార్జున ఎక్స్లో పోస్ట్ చేశారు, ఎన్కన్వెన్షన్ అనేది ఒక ప్రైవేటు స్థలంలో కట్టుకున్నది, దాన్ని నోటీసులు లేకుండా కూల్చేశారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. మీరు 2011 నుంచి దీని మీద పోరాటం చేస్తున్నారు, ఎందుకని అక్కడ ఎక్కడ తేడా వచ్చింది? అసలు అది ప్రైవేటు స్థలమా, ఆయన ఆక్రమించుకున్నాడా, ఏం జరిగింది? 2000 సంవత్సరం నుంచి మా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. 2010లో 2000 నుంచి 2010 వరకు ఈ మధ్యకాలంలో మేము ప్రజల కోసం సమాజంలో తిరుగుతున్న సందర్భంలో అక్కడక్కడ ఈ నీటి వనరులను ఎంక్రోచ్మెంట్ అవుతున్నాయని మా దృష్టికి రావడం, ప్రభుత్వ భూములు ఎంక్రోచ్మెంట్ అవుతున్నాయి మా దృష్టికి రావడం, ఏదైతే గొలుసుకట్టు చెరువులు ఉన్నాయో ఈ గొలుసుకట్టు చెరువులు అన్నీ మాయమైపోతే ఈ హైదరాబాద్ నగరానికి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుతుంది అనే ఆలోచనతో మేము ఈ విధంగా కొన్ని ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో 2010లో మేము ఒక సంస్థను ఏర్పాటు చేయాలనే ఒక లక్ష్యంతో జనం కోసం అనే సంస్థను మేము 2010లో ఏర్పాటు చేసుకొని 2010 నుంచి షేర్లింగంపల్లి ప్రాంతంలో ఉన్న చెరువుల కబ్జాలను అన్నిటినీ చాలా వరకు మాకు తెలిసినంత వరకు, మాకు చేతనైనంత వరకు, మాకు ఉన్న అవకాశం మేరకు అధికారులకు ఫిర్యాదు చేయడం, అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత వాటి మీద ఆర్టీఐలు పెట్టడం, వాళ్ళు చర్యలు తీసుకోకుండా పై అధికారులకు మళ్ళీ తిరిగి ఫిర్యాదు చేయడం అనేది జరుగుతూ వస్తుంది. ఈ మధ్యకాలంలో హైటెక్ సిటీ ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది, ఇక్కడ అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ ఈ చెరువులో నిర్మించిండు, దీనివల్ల తమ్మిడికుంట చెరువు పూర్తి స్థాయిలో అన్యాక్రాంతం అవుతుందని అక్కడ చెప్పిన తర్వాత మేము పోయి పరిశీలిస్తే నిజంగానే ఎన్కన్వెన్షన్ చాలా వరకు చెరువులో, తమ్మిడికుంట చెరువులో ఉందని మాకు అర్థమైన సందర్భంలో 2011లో రంగారెడ్డి కలెక్టర్కు మేము ఫిర్యాదు చేసినాం. ఆ తర్వాత అనేక ఫిర్యాదులు చేస్తున్న సందర్భంలో అధికారులు స్పందించలేదు. ఎందుకంటే నాగార్జున హీరో, ఆయన లాబీ చాలా పెద్దది. అందుకని ఏ అధికారి కూడా, అంటే ప్రభుత్వాలే ఆయన చేతుల్లో ఆయన తోటి వేదికలు పంచుకుంటాయి. కాబట్టి ఈ నాగార్జున మీద మేము అక్కడ విజయం సాధించలేకపోయినాం. ఆ తర్వాత ఈ ఇరిగేషన్ ఒకసారి తన లెటర్లో మా యొక్క ఫాలోయింగ్ను అతను తట్టుకోలేక ఒకసారి నాగార్జున అక్కినేనికి సంబంధించిన ఎన్కన్వెన్షన్ సెంటర్ ప్రహరీ ఏదైతుందో కాంపౌండ్ వాల్ చెరువులో వస్తుందని ఒక లేఖ ఇవ్వడం జరిగింది. ఆ లేఖను ఆధారంగా చేసుకొని మాకు ఒక ఆయుధంగా దొరికింది ఆ లేఖ. ఆ లేఖను ఆయుధంగా చేసుకొని 2012లో మేము లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తే లోకాయుక్త ఆ లేఖలున్న సారాంశాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో తమ్మిడికుంట చెరువును సర్వే జరిపి పూర్తి వివరాలను రిపోర్ట్ చేయాలని లోకాయుక్త స్థానికంగా ఉన్న జిల్లా యంత్రాంగము, తెలంగాణ అంతకుముందు ఉన్న హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న హెచ్ఎండిఏ వీళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్, జిహెచ్ఎంసీ అందరికీ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏమాత్రం స్పందించలేదు. స్పందించకుండా మేము అదేవిధంగా ఆర్టీఐలు పెడుతున్న సందర్భంలో 2013లో మాకు రెవెన్యూ షేర్లింగంపల్లి వాళ్ళు 2 ఆర్టీఐలు ఇచ్చారు FTL కు. భాస్కర్ రెడ్డి గారు, ఇది నాగార్జున
ఎక్స్లో చేసిన ట్వీట్ ఇది. ప్రియమైన అభిమానులకు శ్రేయోభిలాషులకు పక్కన బాక్స్లో ఆయన ట్వీట్ కూడా చూడొచ్చు. ఒకసారి మీరు ఇది చూసారా? కన్వెన్షన్ సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువ ఉన్నాయి. ఇది చూసారా మీరు? నాగార్జున ట్వీట్ చూసారా భాస్కర్ రెడ్డి గారు? అయితే అందులో కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. ఊహాగానాలు ఎక్కువ ఉన్నాయి వస్తున్న వార్తల్లో. కన్వెన్షన్ నిర్మించిన భూమి పట్టా భూమి, డాక్యుమెంట్ ఉంది దానికి సంబంధించి పూర్తిగా, అది ప్రైవేటు భూమి, ఎక్కడ కూడా ఆక్రమించలేదని చెప్పి ఈయన ట్వీట్ చేశారు. మీరేమంటారు? నాగార్జున చేసింది అబద్ధమా? ఆయన చెప్పేది ఒక అబద్ధమా? ఒక సినీ హీరో, అగ్ర హీరో, ఆ హీరో అబద్ధాలు చెప్తున్నాడా? ఎక్స్లో ప్రజల్ని, అభిమానుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడా, లేక మీరు తప్పు చెప్తున్నారా? నిజ జీవితంలో హీరోగా కాకుండా ఆయన రీల్ హీరోగా మిగిలిపోయాడు ఈ వ్యాఖ్యానాలు చూస్తుంటే. ఆయన ఫస్ట్ తన ట్విట్టర్లో ఏదైతే అప్పుడు కూల్చిన తర్వాత చేసిన పోస్టుకు తెల్లారి హైడ్రా కమిషనర్ స్పష్టంగా ఇచ్చిండు సమాధానం. ఏమని ఇచ్చిండు? ఒక్క ఇంచు కూడా పర్మిషన్ లేదు, దానికి కన్వెన్షన్కి ఇంచు కూడా పర్మిషన్ లేదు, ఎక్కడా పర్మిషన్ లేదు, 4 ఎకరాల 9 గుంటలు కబ్జాలో ఉందని హైడ్రా కమిషనర్, ప్రభుత్వం నియమించిన కమిషనర్, హైడ్రా కమిషనర్ పరిధిలో జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, రెవెన్యూ, జిల్లా కలెక్టర్ మొత్తం యంత్రాంగం అతని పరిధిలో పనిచేస్తుంది. మొత్తం రికార్డులు అతని దగ్గరకు ఉన్నాయి. హెచ్ఎండిఏ ఏదైతే దానికి సంబంధించిన ఎఫ్టీఎల్ను ఏదైతే ప్రకటించిందో దాన్ని కూడా చూపించాడు కమిషనర్. అంటే ఇంకా డాంబికాలు పలుకుతున్నాడు అక్కడే నాగార్జున. తన యొక్క ఏదైతే అభిమానులను ఇంకా కూడా అతను భ్రమల్లో ఉంచుతున్నాడు. తాను చేసిన తప్పును అంగీకరించి చెంపలేసుకుంటే మంచిది. ఇప్పటికైనా తప్పు చేసినాడు. ఇప్పటికీ నాగార్జున అబద్ధాలు ఆడుతున్నాడా? తప్పుగా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడా? ఆక్రమించలేదని బుకాయిస్తున్నాడా నాగార్జున మీరు అనేది? ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీని శ్వేతపత్రం విడుదల చేయండి అని అడుగుతుంది. కానీ హైడ్రా కమిషనర్ ఒక శ్వేతపత్రం ఇచ్చిండు, అధికారికంగా ఈరోజు వచ్చింది. 42 ఎకరాలు టోటల్ తెలంగాణలో, హైదరాబాద్లో నేను కాపాడినాము హైడ్రా అని. అందులో క్లియర్గా చెప్పిండు. చివరి అంశంలో ఏముంది? 4 ఎకరాల 9 గుంటలు చెరువును కబ్జా చేసిండు, అందులో ఏం పర్మిషన్లు లేవనేది హైడ్రా కమిషనర్ అంత స్పష్టంగా చెప్పిన తర్వాత, ఐపీఎస్ ఆఫీసర్ అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇక అక్కినేని నాగార్జున అబద్ధాలు భ్రమల్లో ఉన్నాడు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే ఒక్క సెంటు భూమి కూడా మేము ఇక్కడ కబ్జా చేయలేదని నాగార్జున అంటున్నాడు కదా. ఒక విషయం ఇక్కడ నేను అందరికీ, తెలంగాణ ప్రజలకు, నాగార్జున అభిమానులకు అర్థమయ్యే విధంగా ఒకటి స్పష్టం చేయదలుచుకున్నా. 10 ఎకరాలు ఉన్నదంటుండ్రు. 10 ఎకరాల 4 ఎకరాల 9 గుంటలు చెరువు. ఇప్పుడు తేలింది కదా, 4 ఎకరాల 9 గుంటలు చెరువు. ఇంకెంత ఉంటుంది? 6 ఎకరాల 31 గుంట. 6 ఎకరాల 31 గుంట. ఆ భూమి కూడా గురుకుల్ ట్రస్ట్ భూమి. గురుకుల్ ట్రస్ట్ భూమి, అయ్యప్ప సొసైటీ ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు కదా. ఒకటి, అభిమానులారా మీరు కూడా ఆలోచించండి. నాగార్జున తెప్పుతున్నది అంతా అబద్ధం. ఆయన హీరోగాడు ఈరోజు కబ్జాకోరు. కబ్జా చేసిన నాగార్జునను అతని మీద ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టాలా? తమ్మిడి చెరువును మొత్తం పునరుద్ధరించే దాంట్లో దానికి అయ్యే ఖర్చు మొత్తం అక్కినేని నాగార్జున దగ్గర. ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు, అటు అభిమానుల్లో కానీ జనాల్లో కానీ ఒక గందరగోళం ఉంటుంది. ఒక పక్కేమో హైడ్రా ఒక మీడియా ప్రకటన విడుదల చేస్తుంది, ఇంకో పక్క చూస్తే నాగార్జున ఎక్స్లో పోస్ట్ పెడతాడు, అభిమానులు, శ్రేయోభిలాషులు మీరంతా కూడా ఆందోళన చెందవద్దని. అంటే మధ్యలో జనాలు పక్కన ఎవరు అసలు వింటున్న వాళ్ళకి ఆయన కబ్జా చేసి కట్టాడు అనుకోవాలా, లేదంటే ఆయన కబ్జా చేయకుండా కట్టుకుంటే ప్రభుత్వం కక్ష కట్టి కూల్చేసిందని జనాలు అనుకోవాలా? అసలు దీనికి సంబంధించి గతంలో తెరాస ప్రభుత్వం ఒక చర్యలు తీసుకోవడానికి పోయి ఒక ప్రహసనం లాగా చేసింది. చర్యలు తీసుకోకుండా అక్కినేని నాగార్జున లాబీకి తలొగ్గి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఒక నోటీస్ ఇస్తే అక్కినేని నాగార్జున హైకోర్టుకు పోయిండు. హైకోర్టుకు పోయినప్పుడు అక్కడ అడ్వకేట్ జనరల్ తను వాదించిన వాదనలో ఏం చెప్పిండంటే, మేము దీని ఇప్పుడు కూడా ఇంకేం నిర్ణయం తీసుకోలేదు, మొత్తం నోటీస్ ఇచ్చి దాన్ని సర్వే చేస్తామన్నాడు. ఆ తర్వాత హైకోర్టు దాన్ని కేసును ముగిస్తూ ఏమన్నదంటే, ప్రభుత్వం తొందరపడకుండా చట్ట ప్రకారం వ్యవహరించమన్నది. ఆడితోటి ఆ కేసు అయిపోయింది. దాని తర్వాత వచ్చి ఆయన ఏం చేసిండు, ఒక కుక్కడపల్లి కోర్టులో కేసు ఫైల్ చేసిండు. ఇక్కడ చూడండి, కుక్కడపల్లి కోర్టులో కేసు ఉన్నది నిజం, కానీ దాని మీద ఎలాంటి ఆదేశాలు కోర్టు నుంచి లేవు. ఏ కోర్టు నుంచి కానీ స్టేలు కానీ ఆదేశాలు కానీ లేవు. తర్వాత రెండవది, ఈ అక్కినేని నాగార్జున నిర్మించిన కన్వెన్షన్కు ఎలాంటి అనుమతులు లేవు. అనుమతులు అంటే నా జిహెచ్ఎంసీ లేదు, హెచ్ఎండిఏ లేదు, ఎవరు అనుమతులు ఇవ్వలేదు. ఎందుకంటే ఒకవైపు చెరువు కబ్జా, ఒకవైపు గురుకుల్ ట్రస్ట్ భూములు. దీంట్లో ఈయన బీఆర్ఎస్లోకి పెట్టుకున్నాడు. బీఆర్ఎస్ ఎవరు పెట్టుకుంటాడు?
ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనుమతి లేనోడు బీఆర్ఎస్కి పెట్టుకుంటాడు. బీఆర్ఎస్కి పెట్టుకుంటే జిహెచ్ఎంసీ తిరస్కరించింది, రిజెక్ట్ చేసిన తర్వాత అక్కనే నాగార్జున తిరిగి కోర్టుకు పోయిండు. ఏమని? జిహెచ్ఎంసీని ఆదేశించండి, మా బీఆర్ఎస్ను యాక్సెప్ట్ చేయమని అనుమతించమని ఆదేశించండి అని అంటే కోర్టు ఏం చెప్పిందంటే అట్లా చెప్పలేదు. కోర్టు కూడా ఒకసారి పరిశీలించండి అని మళ్ళీ చెప్పింది. కోర్టు ఆదేశాలు తీసుకుపోయి పరిశీలించండి అని జిహెచ్ఎంసీ మళ్ళొకసారి పరిశీలించి మళ్ళీ రిజెక్ట్ చేసింది. అంటే దానికి ఎలాంటి అనుమతులు లేవు. ఈ ఎన్కన్వెన్షన్ సంబంధించి నాగార్జున ప్రైవేటు భూమి ఇది అంటున్నాడు. అసలు ఎవరు కబ్జా చేశారు? నాగార్జునే కబ్జా చేశాడా? కబ్జా చేసిన భూమిని నాగార్జున కొనుగోలు చేశాడా? ఈ సందేహానికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? సింపుల్ అండి. ప్రభుత్వ శాఖలు, అత్యున్నత శాఖలు 4 ఎకరాల 9 గుంటలు చెరువు కబ్జా అయిందని నిర్ధారించినాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా సమర్పించిన, ఈరోజు పేపర్లలో కూడా వచ్చింది. 4 ఎకరాల 9 గుంటలని స్వయంగా ఐపీఎస్ అధికారి రంగనాథ్ గారు రిపోర్ట్ ఇచ్చారు. రెండవది, దాని పక్కకున్న ఈ పట్టాభూములని ఆయన అంటుండు అంతా బోగస్. గురుకుల్ ట్రస్ట్ భూములు అయ్యప్ప సొసైటీలో పర్మిషన్లు ఉన్నాయా? దాని పక్కకు పర్మిషన్ ఎట్లా వస్తుంది? పట్టా భూములు కావండి అవి, అయ్యప్ప సొసైటీ గురుకుల భూములు అవి, గురుకుల భూములు. ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. లోకాయుక్తకు ఇప్పుడు హైడ్రా కమిషనర్కి ఇచ్చిన దాంట్లో ఉంది. 2011లోనే ఒక సిపిఎం నేత అక్కడ కబ్జా జరుగుతుంది, ఎఫ్టీఎల్ స్టోన్స్ తీసేస్తారని తహసీల్దార్కు ఫిర్యాదు చేస్తే కలెక్టర్ ఆదేశాలతోటి తహసీల్దార్ మాదాపూర్ పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదైంది. అది ఎక్కడ? ఇది ఎన్కన్వెన్షన్ దాటి ఇంకో 200 ఫీట్ల అవతల ఆడున్న ఎఫ్టీఎల్ బండ్ను, ఎఫ్టీఎల్ దాన్ని కూలగొడితే కేసు అయింది. అది కూడా ఆధారాలు ఉన్నాయి మాదాపూర్ పోలీస్ స్టేషన్. అంటే ఎన్కన్వెన్షన్ మొత్తం చెరువులోనే ఉందని దీనికి బట్టి అర్థమవుతుంది. మించి ఈ 10 ఏళ్ళు ఏం చేశాడు? ఎన్కన్వెన్షన్ అడ్డు పెట్టుకుని రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఇన్ని కోట్లు సంపాదించాడు, అన్ని వేల కోట్లు సంపాదించాడు అని చెప్పేసి కూడా. ఎన్కన్వెన్షన్లో బారు, ఫంక్షన్లు, డ్యాన్సులు, పెద్ద పెద్ద వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, మహా కాస్ట్లీ అట కదండి. అలాంటి వాళ్ళు అక్కడ ఫంక్షన్లు చేసుకుంటారు. ఒక నాన్ వెజిటేరియన్ భోజనం అక్కడ 1800, ఒక వెజిటేరియన్ భోజనం 1600. ఎవరైనా బయట నుంచి వచ్చే అతిథి అక్కడ కారు పెట్టాలంటే ఎవరైతే ఫంక్షన్ చేస్తున్నో వాళ్ళు పార్కింగ్ కూడా దానికి చెల్లించాలా. ఇంత రోజు 2 కోట్ల వ్యాపారం జరిగింది ఎన్కన్వెన్షన్లో. అంటే 10 సంవత్సరాలు, ఒక రోజుకు 2 కోట్ల వ్యాపారం. 360 రోజుల్లో 200 ఫంక్షన్లు జరిగిన సంవత్సరానికి 300 కోట్లు. 300 × 10 3000 కోట్లు అయితే అక్కడ సంపాదించినట్టే కదా. గుండుగుత్త 3000 కోట్లలో ఒక 500 కోట్లు ఇప్పుడు ముక్కు వెండి వసూలు చేయండి. దాని మీద ఏం ట్యాక్సులు కట్టిండి చూడండి. తమ్మిడి చెరువును పునరుద్ధరించండి. అవసరమైతే నాగార్జున నాడికి తీసుకొచ్చి వాళ్ళ నాయన ఉన్నాడు కదా హీరో, మన ఆంధ్రుల ఆరాధ్య దైవం అక్కినేని నాగేశ్వర గారి విగ్రహం పెట్టండి తమ్మిడి చెరువు దగ్గర. చెరువును పునరుద్ధరిస్తే మంచి నీళ్ళు అక్కడ ఉంటే ఆ పైన ఆయన నాగేశ్వరరావు కూడా సంతోషిస్తారు. మీకు దాదాపు 2011 నుంచి పోరాటం చేస్తున్నారు మీరు. ఈ ఫిర్యాదు చూడొచ్చు. ఇదే ఫిర్యాదు మీద ఈవీడిఎం స్టాంప్ కూడా, అంటే ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే క్లోజ్లో రంగనాథ్కి, హైడ్రా కమిషన్కి ఇదే జనం కోసం ఈ ఫిర్యాదు, జనం కోసం నుండి ఈ ఫిర్యాదు అందించారు. అయితే ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఏం జరిగింది? రంగనాథ్ గారు ఏమన్నారు? ఇంకా మీకు అర్థమైపోయిందా? కూల్ చేస్తారు మరొక 2-3 రోజులు అనేది చెప్పారు ఆయన స్పష్టంగా. ఏం మాట్లాడారు, ఏం తీసుకున్నారు వివరాలు మీ దగ్గర నుంచి హైడ్రా కమిషనర్? మా 25 సంవత్సరాల పోరాటాల్లో ఆశతోటి పోతాం కానీ అక్కడ పని అవుతుందనే నమ్మకం మాకు ఎప్పుడు కలగలే. ఏవో చిన్న అక్కడక్కడ న్యాయస్థానాలలో మేము గెలిచినాం. ఆ న్యాయస్థానాలు చెప్తే తప్పని పరిస్థితుల్లో కొన్ని చర్యలు తీసుకున్న ఈ ప్రభుత్వ శాఖలు. కానీ రంగనాథ్ గారికి నేను దగ్గరికి పోయేటప్పుడు కూడా పెద్ద ఆశతోటి పోలేదు. 1 గంటన్నర ఆ రోజు ఏదో మీటింగ్లలో ఉండి లేట్ అయినా కూడా వెయిట్ చేసి వారి దగ్గరకు పోయి 20 నిమిషాలు వారు మాట్లాడిన తర్వాత నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చూసిన తర్వాత, అరే ఇంత చక్కగా ఉన్నది రిపోర్టు, 2011లో ఇంత రిపోర్ట్ ఇచ్చి ఇరిగేషన్ వాళ్ళు లోకాయుక్త దాన్ని స్టాంప్ వేసి ఉంది, ఈ రిపోర్ట్ ఇంత చక్కగా ఉంది, 29 ఎకరాలు 24 గుంటలు కబ్జా అయిందని. చెరువు 29 ఎకరాలు 24 గుంటల్లో 3 ఎకరాల 30 గుంటలు అక్కినేని నాగార్జున కబ్జా చేసిండు అని చెప్పి క్లియర్గా నార్త్ ట్యాంక్ డివిజన్ ఇచ్చిన తర్వాత ఇంకేముందని ఆడ హైలైట్ చేసుకున్నాడు. దండం పెట్టి నన్ను పంపించిండు. భవిష్యత్తులో మీ జనం కోసం యొక్క సేవలను మేము వినియోగించుకున్నాం అని చెప్పిన తర్వాత తృప్తిగా ఇది తప్పకుండా వీరి కార్యాచరణ తీసుకుంటారు, చర్యలు తీసుకుంటారనే నమ్మకం మాకు ఏర్పడి
సంతోషంతో రావడం జరిగింది. ఓకే, మీరు ఇక్కడితో ఈ వ్యవహారం అయిపోయినట్టేనా? ప్రభుత్వం ఇప్పటికీ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి లేదు, మధ్యలో కోర్టు అడ్డొచ్చింది, కోర్టు స్టే విధించింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఎన్కన్వెన్షన్ వ్యవహారం స్థలంలో కానీ ఇటు కబ్జాకు సంబంధించి వ్యవహారంలో నిజంగా మీ పోరాటానికి ఫలితం దక్కిందని మీరు భావిస్తున్నారా? ఏమంటారు? ఇప్పుడున్న పరిస్థితులలో మాకున్న ఆధారాల ప్రకారం గవర్నమెంట్ చర్య తీసుకుంది. కోర్టు స్టేటస్ కో ఇచ్చింది, యథాతథ స్థితి అని ఇచ్చింది. తర్వాత ప్రభుత్వ శాఖలు ఏదైతే హైడ్రా ఉందో ఆ లీగల్ టీం అక్కడ జరిగింది ఏ విధంగా డాక్యుమెంటేషన్ ఎవిడెన్సెస్ కోర్టులో పెట్టిన తర్వాత న్యాయస్థానంలో కూడా న్యాయమూర్తులు వాస్తవాలు తెలుసుకొని ఖచ్చితంగా అది చెరువని డిక్లేర్ చేస్తారు. అక్కినేని నాగార్జున దాన్ని స్వచ్ఛందంగా ఇకనైనా కాలు వెనక్కేసి జరిగిన తప్పును తెలుసుకోవాలని జనం కోసం కోరుతున్నది. ఇది ఒక్క చెరువేనా? మీరు మిగతా ఎన్ని చెరువులు కబ్జాకు గురైనట్టుగా మీరు గుర్తించారు? దానికి సంబంధించి అనేక పత్రాలు కూడా రెడీ చేసి ఫైట్ చేస్తున్నారు. అసలు ఎన్ని చెరువులు మీ దృష్టిలో, మీ పరిధిలో ఎన్ని గురయ్యాయి కబ్జాకి? ఎన్ని వందల ఎకరాలు ఈరోజు చెరువులు కబ్జా చేశారు? చెరువులు, ప్రభుత్వ భూములు, నాలాల కబ్జాల మీద మేము లోకాయుక్తలో 40 కేసులు ఫైల్ చేసినాం. 40 కేసులు ఫైల్ చేసినాం. మా దగ్గర 100 ఫిర్యాదులు సిద్ధంగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు బడా బాపుల యొక్క చిట్టాలు ఒకదాని తర్వాత ఒకటి హైడ్రాక్ కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా. ఇంకా చాలామంది ఉన్న అలాంటి వాళ్ళు నిన్నమన్నటి నుంచి తిరుపతి నుంచి, శ్రీకాకుళం నుంచి, హైదరాబాదు మారుమూలల నుంచి ఫోన్లు వస్తున్నాయి, మా దగ్గర చెరువు కబ్జా అయింది, మా దగ్గర చెరువు కబ్జా అయింది. ఒక్క భాస్కర్ రెడ్డి ఇక్కడ ప్రయత్నం చేస్తుండు, ఒక్క జనం కోసం ఇక్కడ ప్రయత్నం చేస్తుంది. ఒక 100 మంది తెలంగాణ ప్రాంతంలో జనం కోసం లాంటి సంస్థలు ఏర్పాటు చేసి ఈ హైడ్రా లాంటి సంస్థకు సహకరిస్తారని జనం కోసం భావిస్తుంది. థ్యాంక్ యూ అండి. మొత్తానికైతే జనం కోసం చేపట్టిన ప్రయత్నం ఏదైతే ఉందో కబ్జాకి గురవుతున్న చెరువులను రక్షించాలని ఫలించింది. 2011లో మొదటిసారి ఫిర్యాదు ఇచ్చారు ఆయన. అప్పటి నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు దశల వారీగా. అయితే హైడ్రా ఏర్పడిన తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేరుగా ఫిర్యాదు తీసుకుని ఆయనకు ఒక భరోసా ఇచ్చారు, మీ సేవలు వినియోగించుకుంటామని. ఆ రోజు అర్థమైపోయింది అప్పటితో ఎన్కన్వెన్షన్ రాబోయే రోజుల్లో కూలిపోతుందని. ఆయన ఫిర్యాదు ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్కన్వెన్షన్ని కూలగొట్టేశారు. ఈ విధంగా చెరువులు ఆక్రమిస్తున్నవారు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్న బడా బాబులకి జనం కోసం ఖచ్చితంగా బుద్ధి చెప్తుందంటున్నారు. శేషు ఏపీ దేశం, హైదరాబాద్.